అందరూ హిందువులు బాగా ఆరాధించే వ్యక్తి, కులదైవం. మనకు హిందువులకు కులదైవం ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామిలో ప్రసాదం ఏంటంటే లడ్డు. ఆయన ఎవరైనా తిరుమలకు పోతుంటే అయ్యా నాకు లడ్డు తెచ్చి అనేది. ఎందుకంటే దానికి అంత పవిత్రత ఉన్నది. ఆ పవిత్రతని అపకీర్తి చేసేసి దాంట్లో కల్తీలు, అన్ని మతస్థులు కొందరు దాంట్లో ఉద్యోగాలు చేస్తూ హిందూ మతాన్ని మంట కలిపేదానికి ఈ కొవ్వు పదార్థాలు ఉన్నాయో లేవో కానీ సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు కల్తీ జరిగిన నూనెలు కల్తీ జరిగిన మటుకు వాస్తవని ఒప్పుకున్నారు. బాబాయ్ ఒప్పుకుంటాడు, అబ్బాయి లేదంటాడు. ఇది ఎక్కడ చూద్దామో నాకైతే అర్థం కావడం లే. ఇప్పుడు ఎట్లుందంటే దొంగే దొంగే దొంగ దొంగ అన్నట్టు తెలుగుదేశం వాళ్ళని చూస్తున్నారు. ఇది మన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలా. హిందువులంతా కూడా ఆలోచించండి. ఎవరిని ఎంత కుట్రలు జరుగుతున్నాయో ఇదంతా ఎతకపోయి మన ముఖ్యమంత్రి మీద వస్తారు. అదేమంటే సోమిరెడ్డి అంటారు. పార్టీలకు ఆపాదించుకుంటా చేసిన తప్పుని దేవుడి దగ్గర మనం కూడా ఏదైనా పొరపాటు చేస్తే తప్పు చెప్పలాంచుకుంటూ స్వామి నేను తెలిసి చేశాను, నా అపరాధం మన్నించు అని అంటారు. ఈ ఆంధ్రప్రదేశ్ కాదు కదా, భారతదేశం ప్రజలు కూడా ఇంత నీచంగా పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి చేసిన అపచారము, ఆ కల్తీలు చేసి జనాల్లో ద్వేషం వచ్చేసింది ఆ పార్టీ నాయకులు ప్రజల మీద. ప్రజల్లో అంత ఆక్రోషం ఉంటుంది. ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా దాన్ని అది కలవలేదు ఇది కలవలేదు అంటే ఏం కలిపారు మీరు? విషయం తెప్పేసి ఇంకా వాళ్ళకి కలపలేదేమో. కానీ ఇప్పుడైనా తప్పు అయిపోయింది, మేము చేసాము, మమ్మల్ని శిక్షించండి అని చెప్పి అక్కడ వదిలేసి ఇక్కడి నుంచి అయినా ఆ దేవుడికి మళ్ళీ అందరూ ప్రసాదాలు తెచ్చుకుంటూ చేయండి. నిద్ర లేసే పొద్దు కూగితే మేము చేయలేదు, మేము అది కలిపాం ఇది కలిపాం. అసలు సిగ్గు ఎగ్గు లేకుండా అసలు వాడు మానవ జన్మ ఎత్తినవాడు అయితే ఆ దేవుడి విషయంలోనే ఎంత నీచంగా ఉండాలంటే వాళ్ళని ఆ వైసీపీ అనే పార్టీ పెట్టుకొని ఆ పార్టీ అధినాయకుడైనా మీరు తప్పు చేశారు లేకపోతే నేను జయించాను ఇక చేయమయ్యా, దానికి మేము శిక్ష అనుభవించాము, ఆ వెంకటేశ్వర స్వామి 11 సీట్లు ఇచ్చేసాడు, మమ్మల్ని దిక్కుమానులు చేశాడు, బుద్ధించుకున్నాము, ఇకనటువంటి చేయము అని క్షమాపణ దేవుడు కోరుకుంటే ఈయన కాడికి దాన్ని ఆపేస్తే ఆ పబ్లిక్లో మళ్ళీ అది అరువుగా చేస్తున్నారు ప్రసాదం అంటే మళ్ళీ ప్రజలు కూడా ఆ ప్రసాదం తెచ్చుకొని ఆ కళ్ళెత్తుకొని తల ఎవరి ప్రసాదానికి పోతే 4 గంటలకు 4 లడ్డు తెచ్చి అందరికీ ప్రసాదం పంచేటటువంటి బోల్డ్ ఆ దేవుడి కాడ పెట్టుకొని ఆరగించేటటువంటి ప్రసాదాన్ని ఆ దైవ సన్నిధిలోని ఈ భారతదేశంలోనే ప్రపంచ దేశంలో కూడా వెంకటేశ్వర స్వామి అంటే అంత శక్తివంతుడు కలియుగ దైవమైనటువంటి ఆయన్ని ఇంకా భ్రష్టు పట్టడం మానిచ్చి చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకొని ఇంకా చేయమయ్యా మేము అనిపించేసాం, చేసిన దానికి మేము చేయమని ఆ దేవుని ప్రమాణం చేసేసి వదిలేసుకోవాలి. కానీ రోజు మేము అది కలపలేదు ఇది కలపలేదు ఈ విధంగా ప్రజల్లో ప్రచారం మేము అరిచిందులో చెప్పుకున్నది. అందరికీ నమస్కారం. అయితే ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు మీద వాళ్ళు చేసిన తప్పులను కప్పించుకునేదానికి రకరకాలుగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు అది వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా కూడా పేరు ఆయన ఏదన్నా ఆ లడ్డు చేసేపోయి స్వామివారి ప్రసాదం ఇస్తే స్వామిని చూసినంతగా సంతోషంగా వాళ్ళు ఫీల్ అవుతారు. అట్లాంటి పవిత్రమైన లడ్డుని ఏమి కుట్ర జరిగిందో ఏదో మరి తెలీదు, దాన్ని ఎందుకు ఆ విధంగా దాన్ని అన్పాపులర్ చేయాలనుకున్నారా, హిందూ మతాన్ని దెబ్బతీయాల్చుకున్నారా, అదైతే అన్ని అనుకున్న దేవుడికి తెలవాలా. వెంకటేశ్వర స్వామి అయితే గాడ్ నోస్ ఎవ్రీథింగ్, ఆయనకి తెలవంది, ఎవరిని దాచిపెట్టేది మన చేతుల్లో ఏమీ లేదు. ఆయన అంతా చూస్తూ ఉంటాడు. చేసిన తప్పుని ఎవరైనా కూడా అనుభవించాలి. ఒక్కటే పరిష్కార మార్గం, ఆయనకి క్షమాపణ చెప్పుకొని ఏదన్నా మాకు తెలియక జరిగింది అనేది అందరి మీద కూడా మనం అనటం లేదు. కానీ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అనుభవించక తప్పదు. కానీ ఆయన ఎవడైనా మామూలుగా దేవుణ్ణి అయ్యా తెలియక జరిగిందో లేకుంటే క్షమాపణ చెప్పుకుంటే దేవుడు మన్నిస్తాడు. అంతేగాని ఏదో దబాయించేసి అది జరిగింది ఇది జరిగింది. సాక్షాత్తు టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారే దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ లేదన్నారే కానీ వేరే తర్వాత కల్తీ లేదని చెప్పలే. అంటే
ఆయనే ఒప్పుకున్నాడు తప్పు జరిగి ఉండదు ఎంతో కొంతని. ఇలా తర్వాత ఈరోజు వాళ్ళు చేసిన దానికి ఒక్కొక్కటి సిట్టు బయట తీస్తూ ఉంది. దొంగలు తప్పనిసరిగా దొరికిపోతారు. దాని మీద ఏదో చంద్రబాబు నాయుడిని లేదా ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శించినంత మాత్రాన అది తప్పు కప్పిపుచ్చుకోలేరు. దీన్ని ఖచ్చితంగా దీన్ని మాత్రం ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి మీద కానీ, చంద్రబాబు నాయుడు మీద కానీ, లోకేష్ బాబు మీద కానీ, మా పార్టీ నాయకుల మీద అనవసరంగా నోరు పారేసుకుంటే దానికి తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. దాన్ని హెచ్చరిస్తూ దీన్ని మామూలుగా మా జోలికి వస్తే మేము ఊరుకునేవాళ్ళం కాదు. మా పరిస్థితి కూడా అర్థం చేసుకొని అనవసరంగా దీన్ని చేయొద్దని చెప్పని మనం చేసుకుంటున్నాం.